ఉన్నాయి పట్టాలు. ఒక నిమిషం, ఆంధ్రప్రదేశ్ భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టా 2014 మీ గురించి మాట్లాడేది, మీ గురించే కదా మాట్లాడేది. ఆగండి, ఇది పట్టా. ఇక తర్వాత ఇది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన కాగితం గవర్నమెంట్ కి ఇది. ఆ తర్వాత ఇంటి పన్ను కట్టిన కాగితం ఇది. ఆ తర్వాత కరెంటు కోసం కట్టిన డీడీలు. ఆగయ్య స్వామి, నీ గురించే మాట్లాడుతుంది, మీ గురించే కరెంటు కోసం కట్టింది. జియో కింద అప్లై చేసి మరి ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి. ఈ రోజు ఇన్ని కాయిదాలు ఉంటే మొత్తం వచ్చి మిమ్మల్ని కూలగొట్టి ఇక్కడి నుంచి ఆగరాయ్యా, ఇక్కడ నుంచి మిమ్మల్ని మెడలు బట్టి గెంటేసింది. మరి ఈ ఆగండి, మీ గురించి చెప్తుంది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, ఏడొద్దు అన్న, ఏడొద్దు అన్నా, ఏడొద్దు. కాయిదాలు పెట్టు, ఈ కాయిదాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లుగులు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు మళ్ళీ పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడే ఇప్పించేదానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడు చేస్తే ఎట్లా? హడావుడు చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము, వదిలిపెట్టాం. వచ్చింది అందుకే దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరెక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు, మిమ్మల్ని విడదీస్తారు. ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. ఓకే, ధైర్యంగా ఉండండి. నేను మళ్ళీ కలెక్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని కూడా కలుస్తాము. మీకు జరిగిన అన్యాయం విషయంలో ఎక్కడిదాకా కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం, శాసన మండలిలో కొట్లాడతాం, వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు దాకా పోదాం. ఓకే, మాకు కలెక్టర్ ఒక అబద్ధం చెప్పింది సార్. మాకు కోర్టుకి మీకు అందరికి ఇస్తా అన్నాడు. ఇవ్వకుండా అన్యాయంగా నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఆధారం లేకుండా ఒక దొంగతనం వచ్చినారు. వద్దులే సార్, అబద్ధం ఏమీ లేవు, అంతా అబద్ధాలు. ఉన్న పలకంటే ఒక పిల్ల మీద ఎలకబడ్డాడు, గవర్లో వచ్చి మీద పడిన పెద్ద అవలేదు సార్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వెలుగుమట్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు మంత్రుల ఆధ్వర్యంలో అక్రమంగా పేదల ఇళ్లు 1000కి పైగా ఇళ్లను కూల్చివేసిన సందర్భంగా మిమ్మల్ని పరామర్శించి అలాగే మీ తరఫున పోట్లాడటానికి కేటీఆర్ గారు వచ్చారు. మీరందరూ సహకరించాలి. ఇక్కడ నుంచి బాధితుల్ని ఎక్కడైతే పెట్టి నిర్బంధించారో అంబేద్కర్ భవన్, అక్కడికి వెళ్లి అక్కడ కూడా మరి బాధితుల్ని పరామర్శించి అక్కడ ప్రస్తుతం మాట్లాడతారు కేటీఆర్ గారు. కాబట్టి దయచేసి బాధితులందరూ అక్కడ కూడా రావాల్సిందిగా కోరుతాం.